హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో రీసెంట్గా నేను ఎలిజా మండి తిందామని ఉప్పల్ ఏరియాలో నా పిస్తా హౌస్కి వెళ్ళిపోయాను. మీలో ఎంతమంది పిస్తా హౌస్లో బిర్యానీ తిన్నారు, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి. సో మండి సెక్షన్కి వెళ్ళిన తర్వాత మేమైతే ఒక 10 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే వీకెండ్ అండ్ నైట్ టైం కాబట్టి పబ్లిక్ చాలామంది ఉన్నారు అండ్ వెయిట్ చేసాం. సో మేమైతే మెనూ పైకి కింద చూసిన తర్వాత మాకు ఒక ఐటమ్ అయితే నచ్చి ఆర్డర్ చేసాం. ఆ ఐటమ్ అయితే చూడండి, వెయిట్ చేస్తూ ఉండండి. సో ఈ గ్యాప్లో యాజ్ యూజువల్గా మనకైతే సూప్ అయితే ఇచ్చేసారు, అదే మటన్ సూప్. సో అందులో బోన్ కూడా వచ్చేసింది అండ్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. నెక్స్ట్ చూడగానే ఒక ప్లేట్ నిండా ఒక బౌల్ నిండా మండి వచ్చి అలా బోర్లు చెల్లిపోయాడు. ఏంటబ్బా డిఫరెంట్ సర్వింగ్ చేస్తున్నాను అనుకున్నా. యూజువల్గా అయితే మనకు మండి అంటే ఇలా రైస్ని స్ప్రెడ్ చేసి పైన డ్రై ఫ్రూట్స్ ఇచ్చి ఇస్తారు, ఇక్కడైతే అలా కాదు, ఒక బౌల్ని అలా తెచ్చి వేసి వెళ్ళాడు. అండ్ మేము ఆర్డర్ చేసిన మండి ఆర్డర్ మీరు గెస్ట్ చేస్తుంటారు, అదే ఫిష్ మండి. అండ్ చాలా హాట్ వేడిగా బాగుంది. అండ్ టేస్ట్ ఆఫ్ ది ఫిష్ అంటే ఎలా చెప్పాలి మీకు, సీజనింగ్ బాగా చేశారు అండ్ క్రిస్పీగా ఉంది అండ్ చాలా బాగుంది నాకైతే ఫిష్. ఇక వెల్కమ్ టు రైస్ సంగతి కొంచెం నాకు తేడా అనిపించింది, బికాస్ ఫస్ట్ టైం అలా రైస్ని అలా ఒక సాఫ్రాన్ మండిని ట్రై చేయడం అంటే నాకు కొత్తగా అనిపించింది. టేస్ట్ నాకు పర్లే యావరేజ్ అనిపించింది, ఓవరాల్గా అయితే తినేసాం. అండ్ వెల్కమ్ టు ఎలిజా మా కజిన్కి అయితే వీళ్ళకైతే పర్లే బాగా నచ్చిందంట. అండ్ ఎలిజా 2 టైం తినేసింది పిస్తా హౌస్లో ఇక్కడ మండిని, తనకు బాగా నచ్చింది ఇక్కడ ఫుడ్. అండ్ మీరు ఎంతమంది పిస్తా హౌస్లో తిన్నారు, మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఓవరాల్గా అయితే ఫిష్ చాలా బాగుంది. అండ్ ప్రైస్ వచ్చేసి ఫిష్ మండి ఫుల్ 570 రూపీస్, అలాగే అప్రికాట్ డిలైట్ తిని పుట్టింగ్ చాలా స్వీట్గా అండ్ టేస్ట్గా ఉంది. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.